హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆఫీస్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఒప్పో వాళ్ళు లాంచ్ చేసిన ఒప్పో K10 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మీడియాటెక్ ప్రాసెసర్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మరి నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. దాంతోపాటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ప్రైస్ అనేది రివీల్ అవ్వలేదు. సో ఏ ప్రైజింగ్లో దీన్ని లాంచ్ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో మరి ఏ ప్రైజింగ్లో ఇది లాంచ్ చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాసి మిగతా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదే ఒప్పో K10 5G మొబైల్. సో బాక్స్కి బ్యాక్ సైడ్ మీరు డీటెయిల్స్ చూసినట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే మనకు ఇక్కడ మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 48+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటైతే ప్రజెంట్ నా చేతిలో ఉంది. దాని తర్వాత దీని వెయిట్ కూడా ఉంది. సో 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి కూడా ఇక్కడ దీనిపైన మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. సో ఇలా సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో బాక్స్కి బ్యాక్ సైడ్ ఇంకొక సీల్ కూడా ఉంది. ఈ సీల్ని తీసేసి సో బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ఒప్పో అని చెప్పేసి ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. సో దీనిలో యాస్టిస్ ఈ యూజర్ మాన్యువల్, తర్వాత వారంటీ కార్డ్, మన బ్యాక్ కేస్ వీటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో బాక్స్కి పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాక్స్కి లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ Type-C కేబుల్తో కూడిన ఒక ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని గురించి మాట్లాడితే 5 వాట్స్ 2 ఆంపియర్ ఛార్జర్. సో దీన్ని కూడా మనం సైడ్ గురించి చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. సో ఇక్కడ ఇంకొక స్టిక్కర్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసిన వెంటనే చూడండి, మొబైల్ అయితే చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, చాలా స్టైలిష్ కనిపించేస్తుంది. సో ఇక్కడ ఈ కెమెరా డిజైన్ అయినా కానివ్వండి, ఒప్పో బ్రాండింగ్ అయినా కానివ్వండి, దీని కలర్ అయినా కానివ్వండి, చాలా ప్రీమియం లుక్లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటువైపు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం దీనిలో నుంచి దీన్ని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం ఎన్ని సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇందులో మనం ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కింది వైపు Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్, స్పీకర్ గిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొబైల్ బూట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో ఇక్కడ నేను ఆన్ చేసేసిన తర్వాత ఒకసారి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే దీని డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. సో ఇది మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. చాలా మంచి ప్రాసెసర్. దాంతోపాటే 8GB ర్యామ్ ప్లస్ 3GB ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. డిస్ప్లే కూడా మనకు చాలా బ్రైట్గా కనిపించేస్తుంది. సో కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తే మనకు అర్థమైపోద్ది. సో ఎవరికైతే ఒక 5G ఫోన్ కావాలి అనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి ఒప్పో వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కెమెరా గురించి మాట్లాడినట్టయితే పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు వీడియో మనం ఎంతవరకు షూట్ చేయొచ్చు అని అంటే 1080p వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు సెల్ఫీ క్యామ్ యూస్ చేసేసి. బ్యాక్ క్యామ్ యూస్ చేసేసి అంతే. దీనిలో 1080p వీడియోస్ని మనము షూట్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ ఇచ్చేసేసారు. దాంతోపాటే మనం 2x జూమ్ చేసుకోవడానికి కూడా దీనిలో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మరి దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే అన్ని యాంగిల్స్ నుంచి ప్రాపర్గానే కనిపించేస్తుంది. మనకు కలర్స్ అనేవి చాలా బ్రైట్గా కనిపించేస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే మల్టీమీడియా కన్సంప్షన్ కోసం మొబైల్ని తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. వాళ్ళు కూడా చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. సో దీనిలో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అనేది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. మొబైల్లో హీటింగ్ కూడా చూడడానికి మనకు కనిపించట్లేదు. దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపించేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకు 5G మొబైల్, దాంతోపాటే
మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్, వర్చువల్ ర్యామ్ సపోర్ట్, దాంతోపాటు దీని డిస్ప్లే క్వాలిటీ అయినా కానివ్వండి, సౌండ్ క్వాలిటీ అయినా కానివ్వండి అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. మరి నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే దీని ప్రైజింగ్ రివీల్ అవ్వలేదు. ప్రైజింగ్ ఏముంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ యొక్క డిజైన్ అనేది అట్రాక్టివ్ ఉంది. చేతిలో పట్టుకుంటే ఏ మొబైల్ అని చెప్పేసి అడిగే విధంగా అయితే ఉంది. కలర్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. దాంతోపాటు కెమెరా క్లారిటీ అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ అయినా కానివ్వండి అన్ని డీసెంట్గానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు చూసుకున్నట్టయితే ఇది ఒక 5G మొబైల్, ఒక 1 year ఆగితే 5G కూడా స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఎవరైతే ఫ్యూచర్ కోసం ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.